Student friends, good morning. Today our topic is American Revolution. అమెరికా విప్లవ చరిత్రను మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్కు ఇది ప్రధానంగా పాఠ్యాంశంలో భాగంగా ఉంది. మనకు అమెరికా రెవల్యూషన్, అమెరికా విప్లవము అనే పదము యొక్క అర్థాన్ని మనం మొట్టమొదటిగా తీసుకుంటే, విప్లవం అనగా అనూహ్యమైనటువంటి మార్పు. కొద్ది మార్పును విప్లవము అనరు. ఇట్ ఈస్ కాల్డ్ ఓన్లీ ఎవల్యూషన్. బట్ ఏ డ్రాస్టిక్ డిఫరెన్స్, రాడికల్ చేంజ్, దానిని మాత్రమే విప్లవము, రెవల్యూషన్ అంటారు. అమెరికా దేశంలో సంభవించినటువంటి రాజకీయ మార్పు, రాజకీయ పరంగా చారిత్రాత్మకంగా అక్కడ ఏర్పడినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టే దాన్ని విప్లవము, అమెరికా విప్లవము అని చెప్పేసి అభివర్ణించడం జరిగింది. ప్రపంచ రాజకీయ విప్లవాల్లో ప్రధానమైన 4 ప్రధాన రాజకీయ విప్లవాల్లో 1775-76లో సంభవించినటువంటి ఈ అమెరికా విప్లవం ఒక ప్రధానమైనటువంటి విప్లవంగా, కేవలం అమెరికా దేశ రాజకీయ స్వభావాన్ని మార్చడమే కాకుండా అనేక రాజ్యాల రాజకీయ వ్యవస్థీకృతికి ఇది దోహదకారి అని చెప్పి చరిత్రకారులు భావించడం జరిగింది. ఇకపోతే అమెరికా దేశం భౌగోళికంగా అమెరికా ఖండము 2 ఖండాలుగా ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండంలో ఈరోజు ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మనము కలిగి ఉన్నామో ఆ ప్రాంతాన్ని మనము పూర్వ చరిత్రను మనం పరిశీలిస్తే, ఇక్కడ ఇది క్రిస్టోఫర్ కొలంబస్ 1492లో ఐరోపా ఖండం నుండి ఏదైతే ఈరోజు యునైటెడ్ స్టేట్స్గా ఉందో ఆ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టేంత వరకు కూడా అక్కడ నిజమైనటువంటి ప్రజా జీవనం ఉన్నట్టుగా చరిత్ర దాఖలాలు లేవు. కొంతమంది ఆటవికులు అక్కడ జీవించినట్టుగా అంత పూర్వపు చరిత్ర మనకు తెలుపుతూ ఉంది. మరి 15వ శతాబ్దానికి పూర్వము ఏమాత్రం సామాజిక చరిత్ర లేనటువంటి అమెరికా దేశం, విశాలమైనటువంటి భూభాగం, అనేక సహజ వనరులను కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని 1492లో ఐరోపా ఖండం నుండి ప్రయాణం చేసినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ కనుగొని దీని యొక్క సముద్ర మార్గాన్ని సూచించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని తిరిగి స్పష్టీకరించడం కోసం మరికొందరు నావికులను కూడా ఐరోపా వర్తకులు పంపటం జరిగింది. వారి యొక్క సూచనల ప్రకారంగా ఈ సముద్ర మార్గాన్ని నిర్ణయించుకొని 1622లో ఐరోపా ఖండంలోని 13 జాతులు అమెరికా, ఏదైతే ఈరోజు అమెరికా సంయుక్త రాష్ట్రాలని చెప్తున్నామో, ఏ ప్రాంతానికైతే సముద్ర మార్గాన్ని క్రిస్టోఫర్ కొలంబస్ కనిపెట్టడం జరిగిందో ఆ ప్రాంతానికి 13 జాతులకు చెందిన ఐరోపా వర్తక సంఘాలకు చెందినటువంటి జాతులు వెళ్ళటానికి సంసిద్ధమై మే ఫ్లవర్ అనేటువంటి ఒక ఓడను తయారు చేసుకోవటం జరిగింది. ఆ ఓడ ద్వారా 1622లో ఐరోపా ఖండానికి చెందినటువంటి వర్తక సంఘాల బ్రిటిష్ జాతి లేక ఇంగ్లాండ్
చెందినటువంటి వర్తక సంఘాలు ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్, అనేక ఐరోపా ఖండ జాతులన్నీ కూడా ఐరోపా ఖండ ప్రాంతము నుండి సముద్ర మార్గము గుండా మేఫ్లవర్ ఓడ ద్వారా ప్రయాణం చేసి 1622లో వీరు ప్రయాణాన్ని సాగించినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తున్నాయి. ఈ 13 జాతులే ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విభాగానికి చేరి అక్కడ విశాలమైనటువంటి భూభాగము, సహజ వనరులు ఉన్న ఈ ప్రాంతంలో 13 కాలనీలను ఏర్పాటు చేసుకొని స్థిర నివాసాన్ని కలిగి ఉంటూ ఆనాటి నుండి ఐరోపా ఖండముకు, అమెరికా ప్రాంతానికి యానం కొనసాగి ఆ సహజ వనరుల ద్వారా అక్కడ జనజీవనము కొనసాగటం జరిగింది. 13 కాలనీలే ఆ తర్వాత 13 రాష్ట్రాలుగా, ఈనాడైతే 51 రాష్ట్రాలుగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా అది విస్తరించింది. ఇది అమెరికా దేశానికి చెందినటువంటి పూర్వ చరిత్ర, అమెరికా దేశం యొక్క పుట్టు పూర్వోత్తరం. అలాంటి అమెరికా విభాగంలో ఈ 13 జాతుల మధ్య కొన్ని వందల సంవత్సరాల కాలంలో అక్కడ సహజ సంపదను బట్టి, సహజ వనరులను బట్టి ఆధునికీకరణకు సంబంధించినటువంటి వర్తక, వాణిజ్య, వ్యాపార ధోరణులు పెరిగి, కానీ రాజకీయంగా అప్పటికే ప్రపంచ దేశాలలో వర్తక స్థావరాలను విస్తరింపజేసుకున్నటువంటి బ్రిటిష్ జాతే అమెరికా దేశంలో సహితము కూడా స్థిరమైనటువంటి ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకొని అమెరికా దేశంలో బ్రిటిష్ ఆధిపత్యము విస్తరింపబడటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 18వ శతాబ్ది ఆరంభకాలం యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే భిన్నమైనటువంటి ఐరోపా ఖండానికి చెందినటువంటి జాతులు అమెరికా సంయుక్త రాష్ట్రాల భూభాగంలో విస్తరింపబడి ఉన్నప్పటికీ కేవలం బ్రిటిష్ జాతి ఆధిపత్యం, బ్రిటిష్ నియంతృత్వ పాలనను వీరు వ్యతిరేకించటం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటికే 1688కే ఏ బ్రిటిష్ జాతి అయితే అమెరికా దేశాన్ని పరిపాలిస్తుందో ఆ అమెరికా దేశంలో మాత్రము ప్రజాస్వామ్య పోకడలు లేవు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైనటువంటి ఇంగ్లాండ్ దేశము అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ అట్టి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అమెరికాలో మాత్రం వారు ఏర్పరిచినట్టుగా ఇక్కడ చరిత్ర దాఖలాలు లేవు. ఇటువంటి నేపథ్యంలో విప్లవకారులు, అమెరికా స్థానికంగా ఉన్నటువంటి జాతులు, స్థానికంగా పరిపాలనా ఆధిపత్యము, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉద్యమాలు, ఉద్యమ స్ఫూర్తులు, ఉద్యమ బోధనలు ప్రారంభం కావటం జరిగింది. ముఖ్యంగా అమెరికా విప్లవానికి మొట్టమొదట సున్నితమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విప్లవ ధోరణులే ప్రారంభమైనవని చెప్పక తప్పదు. ప్రజలను చైతన్యపరుతలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొట్టమొదటిగా ఇక్కడ క్రియాశీలక పాత్ర నిర్వహించినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. అమెరికా దేశానికి సంబంధించినటువంటి విప్లవ స్ఫూర్తిని కలిగించడంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేక విప్లవ సంఘాల ద్వారా ఆ దేశంలో ఎంతటి స్ఫూర్తిని అందించినప్పటికీ తద్వారా బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద్వారా సాగినటువంటి ఉద్యమం
అమెరికా దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. అమెరికా విప్లవానికి చాలా ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్పబడుతున్నటువంటి అంశము ద కామన్ సెన్స్ అనేటువంటి కరపత్రం. ఈ కరపత్రంలో విప్లవ ఉద్యమకారుల యొక్క ధోరణి, ప్రజలను చైతన్యపూర్తులు, ఆనాడు పరిమితమైనటువంటి విద్యా అవగాహనలు కలిగినటువంటి అమెరికా సమాజంలో కామన్ సెన్స్ అంటే ఇంకిత జ్ఞానం, కనీస ఇంకిత జ్ఞానం అనే కరపత్రము అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. దానిలో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే అంటే భౌగోళికంగా నాటికి కానీ నేటికి కానీ ఏదైతే ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నామో అది ప్రపంచ భూభాగంలో 4వ పెద్ద దేశం. మరి అంత పెద్ద భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశం ఇంగ్లాండ్ దేశం, బ్రిటిష్ ఆధిపత్యం. ఒక చిన్న రాష్ట్రమంతా లేనటువంటి దేశము అమెరికా సామ్రాజ్యాన్ని, అమెరికా దేశాన్ని అంతటినీ పరిపాలించటంలో ప్రజలు కనీస అవగాహన చేసుకోవాలనేటువంటి స్ఫూర్తితో రాయబడింది, అందించబడిందే ది కామన్ సెన్స్. ప్రపంచంలో దట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ పాంప్లెట్. ఇట్ లీడ్స్ ఫర్ ది అమెరికన్ రెవల్యూషన్. అలాంటి విప్లవ స్ఫూర్తితో, విప్లవ ధోరణులతో అమెరికా దేశంలో, అమెరికాలో స్థిర నివాసం కలిగి ఉన్నటువంటి ప్రజలలో విప్లవ స్ఫూర్తిని అందించగలిగారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ తదితర విప్లవ ఉద్యమకారులు. కానీ ఆ ధోరణిలో అమెరికా దేశానికి స్వతంత్రం సంభవించటం అనేది చరిత్రలో జరగలేదు. అమెరికా దేశానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర అంశాలలో మనం గమనించినట్లుగానే భిన్నమైనటువంటి జర్మనీ, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్ అనేక ఐలాండ్స్కి సంబంధించినటువంటి జాతులు అమెరికా దేశంలో విస్తరింపబడి ఉన్నాయి. అమెరికా పూర్వ చరిత్రలో మనం తెలుసుకున్నట్టుగా బ్రిటిష్ జాతి ఈ జాతుల్లో ఒక జాతి మాత్రమే. కానీ అలాంటి బ్రిటిష్ జాతి సంపూర్ణ ఇంగ్లాండ్ దేశాన్ని, అమెరికా దేశాన్ని పరిపాలించటాన్ని ఇక్కడ గ్రహించటం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవైపు బ్రిటిష్ ఆధిపత్యాన్ని, బ్రిటిష్ నియంతృత్వ ధోరణి, ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను తమ దేశంలో ఏర్పరచుకున్నటువంటి ఇంగ్లాండ్ దేశం, ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం నియంతృత్వ పోకడలతో అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వైనాన్ని విప్లవ సంఘాల అధినేతలు ప్రజలకు తెలియజెప్పటంలో కృతకృత్యులయ్యారు. కానీ ప్రజల అవగాహన ద్వారా, వీరి ఉద్యమ చర్యల ద్వారా ఎటువంటి ప్రయోజనము, ఫలితము సంభవించలేదు. ఇటువంటి నేపథ్యంలో విప్లవ స్ఫూర్తికి సంబంధించినటువంటి ధోరణి ఉద్యమాల ద్వారా సంభవించని నేపథ్యంలో మరొకరి నాయకత్వంలో సంభవించిందే అమెరికా స్వాతంత్ర యుద్ధం. ద అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1975. జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో అమెరికా దేశంలో ఏకంగా యుద్ధమే సంసిద్ధమైంది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో
ఎలాగో లేక ప్రపంచంలోని ఏ దేశ స్వతంత్ర చరిత్రలు మనం చూసినా కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యాలో బోల్షెవిక్కులు ప్రయత్నించారు, మెన్షెవిక్కులు ప్రయత్నించారు. అట్నే భారతదేశంలో మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులు ప్రయత్నించారు. అలాగా అమెరికా దేశంలో సిద్ధాంతపరమైనటువంటి పోరాటాన్ని సాగించినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద్వారా అమెరికా స్వతంత్రత సంభవించలేదు. ఏకంగా యుద్ధము ద్వారానే, ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వతంత్రం సాధించలేము అని నమ్మినటువంటి జార్జ్ వాషింగ్టన్ ఈరోజు అమెరికా జాతిపితగా 2 పర్యాయాలు అమెరికా దేశానికి తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరించబడినటువంటి జార్జ్ వాషింగ్టన్ అమెరికా స్వతంత్రానికి పూర్వము అతడు నమ్మిన సిద్ధాంతం ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ వార్. అమెరికా ప్రజలు సైన్యాన్ని తయారు చేసుకొని బ్రిటిష్ సాయుధ దళాలతో పోరాడి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఇతడు సైన్య సమీకరణ సాగించడం జరిగింది. అమెరికా స్వాతంత్ర యుద్ధ ఘట్టాలలో మనం ముఖ్యంగా పరిశీలించినట్టయితే ఒక్కసారిగా జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర యుద్ధం అనేదేమీ సంభవించలా. దీనికి సంబంధించినటువంటి పరిశోధన చరిత్ర ఆధారాలను మనం పరిశీలించినట్టయితే అమెరికా దేశ స్వాతంత్ర యుద్ధానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చరిత్ర ఆధారాలు, విశ్లేషణలు మనకు చరిత్ర ఆధారపూరితమవుతున్నాయి. అమెరికా స్వాతంత్ర పోరాటం, అమెరికా స్వాతంత్ర యుద్ధం, దీనికి సంబంధించినటువంటి ఘట్టాల్లో మొట్టమొదటిది బోస్టన్ టీ పార్టీ. బోస్టన్ టీ పార్టీని గురించి ఇక్కడ మొదటి ఘట్టంగా మనం తీసుకున్నట్టయితే బోస్టన్ అనేటువంటిది ఒక నౌకాశ్రమం. బోస్టన్కు నౌకాశ్రమానికి ఉన్నటువంటి గవర్నర్ అక్కడ నియంతృత్వమైనటువంటి లేక బ్రిటిష్ పరిపాలన దృక్పథంతో వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో విప్లవకారుల యొక్క స్ఫూర్తితో కార్మికులైనటువంటి లేక బోస్టన్ నౌకాశ్రమానికి సంబంధించినటువంటి కూలీలు వీరు స్ఫూర్తిని పొందిన వారై బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు తమ యొక్క ధోరణిలో వెల్లడిపరిచినట్టుగా చరిత్ర దాఖలాలు చెప్తూ ఉన్నాయి. బోస్టన్ నౌకాశ్రమానికి వచ్చినటువంటి నౌకల నుంచి తేయాకు భంగీలను రేవు పట్టణంలో దించేటువంటి ఉద్యోగులైనటువంటి లేక కార్మికులైనటువంటి వీరు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు చర్యను చేపట్టడానికి సంసిద్ధమవుతూ తేయాకు భంగీలను నౌకాశ్రమానికి వచ్చినటువంటి నౌకలో నుంచి తేయాకు భంగీలను రేవులోనికి దించకుండా ఆ తేయాకు భంగీలను సముద్రంలో ముంచివేసి తద్వారా తమ యొక్క నిరసనను వ్యక్తం చేసి దీని చరిత్రలో బోస్టన్ టీ పార్టీ అని చెప్పేసి చరిత్రకారులు అభివర్ణించటం జరిగింది. ఈ చర్యను బోస్టన్ గవర్నర్, బోస్టన్ నౌకాశ్రమానికి బ్రిటిష్ గవర్నర్ ఆనాడు అధికారిగా వ్యవహరిస్తున్నాడు.
బోస్టన్ గవర్నర్ దీనిని గర్హించి వారిపై ప్రతిచర్యకు సంసిద్ధమవుతూ వారిని వారి యొక్క జీవనోపాధిని దెబ్బకొడుతూ బోస్టన్ నౌకాశ్రమాన్ని మూసివేయటం జరిగింది. దినసరి లేక కూలీలుగా జీతభత్యాలపై ఆధారపడినటువంటి ఈ అమెరికా ప్రజలైనటువంటి ఈ సేనలు ఎప్పుడైతే ఈ బోస్టన్ నౌకాశ్రమాన్ని మూసివేయటం జరిగిందో తద్వారా వారు నష్టాన్ని, జీవనోపాధిని కోల్పోవటం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఉద్యమకారులు మరింత స్ఫూర్తిదాయకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి పోరాటానికి సంసిద్ధం కావటం జరిగింది. మొత్తము అమెరికా స్వాతంత్ర యుద్ధ లేక అమెరికా స్వాతంత్ర పోరాటానికి ప్రత్యక్షమైనటువంటి లేక స్ఫూర్తినిచ్చినటువంటి తొలి ఘట్టమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బోస్టన్ టీ పార్టీ సంఘటన. ఈ సంఘటన అనంతరం క్రమంగా అన్ని పట్టణాల్లో, అన్ని ప్రాంతాల్లో అమెరికా దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి ప్రత్యక్ష చర్యలు అమెరికా విప్లవకారులు సంసిద్ధం కావటం జరిగింది. జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో ఏకంగా సైన్యమే సమకూర్చబడటం జరిగింది. జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో సమకూర్చబడినటువంటి సైన్యం యుద్ధానికి సన్నద్ధం కావటం జరిగింది. ఇక్కడ మనము చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇంగ్లాండ్ దేశము రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నిగా చరిత్రలో ప్రసిద్ధి నందింది. అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక వ్యవస్థను కలిగి ఉంది ఇంగ్లాండ్ దేశం. ఒక ఇంగ్లాండే కాదు, ఒక భారతదేశమే కాదు, అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యాన్ని ఆనాడు కలిగి ఉన్నటువంటి ఇంగ్లాండ్ యొక్క సైన్యంతో ఏమాత్రం అనుభవం లేని, ఏమాత్రం సైనిక శిక్షణ లేని, కేవలం విప్లవ స్ఫూర్తితో ముందుకొచ్చినటువంటి అమెరికా సైన్యము ఏ విధంగా విజయాన్ని సాధించగలదు అనేటువంటి ప్రశ్న ఆనాడు ఉత్పన్నం కావటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎలాంటి సైనిక శిక్షణ స్ఫూర్తి లేనటువంటి అమెరికా సైన్యానికి, ఆ సైన్యాన్ని నడపటంలో బ్రిటిష్ పరిపాలనకు, బ్రిటిష్ విధి విధానాలకు రహస్యంగా అన్ని ప్రాంతాల నుంచి సైన్యాన్ని తరలించటంలో, సంసిద్ధం చేయటంలో, సైన్యాన్ని నడిపించటంలో నాయకత్వం వహించినటువంటి నాయకుడే జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో విప్లవకారులు సాయుధ దళాలుగా తయారయ్యారు. అనేక రకాలైనటువంటి సైనిక సంపత్తిని రహస్యకంగా సమకూర్చుకోవటం జరిగింది. అనూహ్యమైనటువంటి రీతిలో ఏమాత్రం అనుభవం లేనటువంటి అమెరికా సేనలు, జార్జ్ వాషింగ్టన్ ఆధ్వర్యంలో సంసిద్ధమైనటువంటి అమెరికా సేనలు, వీరికి ఉన్నటువంటి ఏకైక బలం స్వాతంత్రాన్ని సాధించుకోవాలనేటువంటి కఠోరమైనటువంటి నిర్ణయంతో, స్ఫూర్తితో, సంకల్పంతో అమెరికా సైన్యం సంసిద్ధం కావటం జరిగింది. బ్రిటిష్ సైన్యం అత్యంత సమర్థవంతమైన, శక్తివంతమైనటువంటి సైన్యముగా అమెరికా సైన్యం, బ్రిటిష్ సైన్యము యుద్ధాన్ని సాగించినటువంటి గమనంలో అనూహ్యమైన రీతిలో బ్రిటిష్ సేనలపై అమెరికా సేనలు
విజయాన్ని సాధించటం జరిగింది. అమెరికా స్వాతంత్ర యుద్ధముగా చెప్పబడినటువంటి ఈ యుద్ధంలో అమెరికా సైన్యం ఏమాత్రం అనుభవం లేనటువంటి అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైనటువంటి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించగలిగింది. యుద్ధంలో అమెరికా సైన్యాన్ని విజయాన్ని సాధించిన వెంటనే అమెరికా దేశంలో విప్లవ ప్రభుత్వాన్ని స్థాపించటానికి జార్జ్ వాషింగ్టన్ సంసిద్ధం కావటం జరిగింది. దీనిని బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి వ్యతిరేకించింది. 1776లో జరిగినటువంటి ఆ యుద్ధం ద్వారా తాత్కాలికంగా బ్రిటిష్ సైన్యాన్ని, పరిమితంగా ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాన్ని జయించినంత మాత్రాన అమెరికా సైన్యము నిజమైన విజయాన్ని సాధించలేదు. దానిని విజయంగా అంగీకరించము, అమెరికాకు స్వతంత్రతను ప్రకటించలేము అని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జార్జ్ వాషింగ్టన్ తన యొక్క విప్లవ స్ఫూర్తితో కూడినటువంటి యుద్ధ పోరాటంలో సైన్యాన్ని అన్ని స్థావరాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ బ్రిటిష్ సైన్యంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు 1783 సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం అమెరికా స్వతంత్ర దేశంగా ప్రకటించటం జరిగింది. 1783లో బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా అమెరికాను స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ ఇండిపెండెన్స్ను సూచించినటువంటి నేపథ్యంలో 1883 నుండి 1789 వరకు 1783 నుంచి 1789 వరకు అమెరికా విప్లవ ప్రభుత్వం ప్రపంచంలోనే ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి 7 పేజెస్ కాన్స్టిట్యూషన్ను తయారు చేసుకొని, చారిత్రాత్మకమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని 1789లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా దేశము ఆవిర్భవించింది. ఆ దేశానికి జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో రాజ్యాంగ రీత్యా ఏర్పడినటువంటి ప్రెసిడెంట్, అధ్యక్ష ఎన్నికల్లో జార్జ్ వాషింగ్టన్ విజయాన్ని సాధించటం జరిగింది. అమెరికా స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావటం జరిగింది. ఆ తర్వాత అమెరికా దేశం 1789 నుంచి 1945 వరకు కూడా అది ఒక సాధారణ దేశంగా 2 ప్రపంచ యుద్ధాల్లో ఆయుధ వ్యాపారాన్ని సాగించిన దేశంగా మనం చరిత్రలో గ్రహిస్తే, ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధానంతరము అగ్రదేశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను మనం తీసుకుంటే ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, ప్రష్యా తదితర అగ్రదేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రాధాన్యతను, వ్యాపార ప్రాధాన్యతను అధిగమించి 1945 నుండి అమెరికా అగ్రదేశంగా నిలబడటం జరిగింది. ఈనాడు ప్రపంచంలో అగ్రదేశము ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమైతే అమెరికా దేశమే అగ్రదేశంగా తెలుపబడుతుంది. ఆనాడు ఉన్నటువంటి 5 అగ్రదేశాలు 13వ శతాబ్దం నుంచి 2వ ప్రపంచ యుద్ధం వరకు అగ్రదేశంగా సాగినటువంటి అమెరికా తన అగ్రదేశంగా సాగినటువంటి ఇంగ్లాండ్ దేశం అమెరికా యొక్క ఆధిపత్యంతో పతనమైపోవటం జరిగింది. సో ప్రపంచ చరిత్రలో
అమెరికా స్వాతంత్ర యుద్ధము ద్వారా బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్నటువంటి అమెరికా విభాగం యుద్ధము ద్వారా ఓటమి పాలై 1783లో అమెరికాను స్వతంత్ర దేశంగా ప్రకటించటం జరిగింది. ఈ విధంగా అమెరికా స్వాతంత్ర యుద్ధ గమనం అనేది 1775-76లో ఏర్పడి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఆవిర్భవించటం జరిగింది. థ్యాంక్ యూ.